ప్రణీత్ ట్రావెలింగ్ డైరీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నటువంటి వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. మీకు వీడియోలో చూపిస్తున్నటువంటి ఈ ఆలయము అరుణాచలం యొక్క మెయిన్ టెంపుల్. అయితే ఈ ఆలయంలో చాలా చాలా అద్భుతాలు ఉన్నాయి. దానిలో ఒక అద్భుతం ఇప్పుడు మేము చూపించబోతున్నాను ఈ వీడియోలో. ఆ చెట్టు కనిపిస్తుంది, చూసారు కదా? ఈ చెట్టు మీద 7 సిద్ధపురుషులు ఒక జీవి రూపంలో ఉన్నారు. ఈ సిద్ధపురుషులనే సప్తమాతృకలను కూడా అంటారని చెప్పారు ఇక్కడ. అయితే ఈ 7 సిద్ధపురుషులు జీవి రూపంలో ఈ చెట్టు మీద ఇప్పటికీ ఉన్నారు. మీకు వీడియోలో నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ చెట్టు ఎక్కడ ఉందంటే ఎగ్జాక్ట్గా సౌత్ గోపురం నుంచి కనుక మనం ఎంటర్ అయితే రైట్ సైడ్లో ఉంటుంది. అంటే అరుణాచలం యొక్క గుడికి ఆగ్నేయ దిశలో ఈ చెట్టు ఉంటుంది. ఈ చెట్టు రావి చెట్టు మరియు మారేడు చెట్టు యొక్క 2 చెట్ల కలయిక ఇది. దీనినే బదనిక అంటారు. ఈ బదనిక ఎక్కడ ఉంటుందో అక్కడ చాలా శక్తివంతంగా భావిస్తారు. ఇప్పుడు ఈ వీడియోలో ఆ జీవులను, ఆ సిద్ధపురుషులను నేను మీకు చూపించే ప్రయత్నం చేశాను. మీరు కూడా దర్శించుకొని తరించండి. ఇలా అరుణాచలం ఆలయంలో చాలా చాలా విశేషాలు ఉన్నాయి. అవి ఇంకా తర్వాతి వీడియోలలో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మేము 6వసారి వెళ్ళినప్పుడు మాకు ఈ చెట్టు అనేది చూసే భాగ్యం కలిగింది. చాలాసార్లు ట్రై చేశాను, ఇది ఎక్కడుంది అని. మాకు కనిపించలేదు. తర్వాత స్పెషల్గా దీని గురించే వెతికినట్లయితే అక్కడ ఉన్నటువంటి ఒక పూజారి మాకు దీని అడ్రస్ చెప్పారు. చూడండి, ఇదే చెట్టు అది. అయితే అరుణాచలం ఆలయంలో 4 పెద్ద గోపురాలు, అంటే వీటిని రాజగోపురాలు అంటారు. 4 చిన్న గోపురాలు ఉంటాయి. అయితే ఆ 4 చిన్న గోపురాల ఆగ్నేయ మూలలో ఈ చెట్టు ఉంది. ఈ చెట్టు మీద ఇప్పటికీ 7 సిద్ధపురుషులు జీవుల రూపంలో ఉన్నారు. అయితే ఆ జీవులు అంత ఈజీగా మనకు కనిపించవు. ఆ చెట్టు యొక్క కలర్లోనే ఉండడం వలన మనం చాలా జాగ్రత్తగా, నిశితంగా పరిశీలించి చూడాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మనకు 1, 2 కనిపిస్తాయి. అవి కనిపిస్తేనే చాలా అదృష్టము. అలాంటిది మేము వెళ్ళినప్పుడు మాకు 4 కనిపించాయి. చాలా అదృష్టంగా మేము భావించాము. ఇలా అరుణాచల ఆలయంలోనే అరుణగిరి స్వామి వారి సమాధి కూడా ఉంది. సో ఇలా చాలా సిద్ధపురుషుల యొక్క రహస్యాలు అనేవి అరుణాచలంలో ఇప్పటికీ అంతే శక్తివంతంగా ఉన్నాయి. మనము దర్శనం చేసుకోవాలంటే చాలా అదృష్టం ఉండాలి. చూడండి, ఆ జీవిని మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఆ సిద్ధపురుషులను మీరు కూడా దర్శనం చేసుకోండి. ఆ జీవిని పేరు పెట్టి పిలవద్దు అని చెప్పేసి ఇక్కడ ఒక నియమం ఉంది. అందువల్ల పేరు పెట్టి ఎవరు పిలవకండి, చూసి దర్శనం చేసుకోండి. చూడండి, ఎంత క్లియర్గా మాకు చూసే భాగ్యం కలిగింది. చాలా అదృష్టంగా మేము భావించాము. ఇది 6వసారి మాకు వెళ్ళినప్పుడు మాత్రమే ఈ చెట్టు దర్శన భాగ్యం కలిగింది. ఇలా అరుణాచలంలో చాలా చాలా విశేషాలు, మహిమలు ఉన్నాయి.
7 జీవులలో మాకు 4 మాత్రమే కనిపించాయి. 7 ఎవరికీ కనిపించవు అంట. 1, 2 కనిపిస్తేనే చాలా అదృష్టము. అలాంటిది 4 కనిపించడం మేము చాలా అదృష్టంగా భావించాము. ఈసారి మీరు కూడా అరుణాచలం వెళ్ళినప్పుడు ఈ చెట్టు మీద ఉన్నటువంటి జీవులను తప్పకుండా దర్శనం చేసుకోండి. అంత ఈజీగా దొరకదు ఈ చెట్టు. అక్కడ ఉన్న వాళ్ళని అడిగి సరిగ్గా ఐడెంటిఫై చేసి, మేము వీడియోలో చూపిస్తున్నాం కదా, సరిగ్గా ఆ లొకేషన్ ఐడెంటిఫై చేసి వెళ్ళి దర్శనం చేసుకోండి. అయితే మీరు అరుణాచలం వెళ్ళినప్పుడు ఉత్తర గోపురం నుంచి దర్శనం చేసుకున్నట్లయితే మీకు రూ. 50 టికెట్ ద్వారా ఈజీగా దర్శనం దొరుకుతుంది స్వామివారిది. వేరే గోపురాల ద్వారా వెళ్తే చాలా పెద్ద లైన్ ఉంటుంది, కొంచెం ఇబ్బంది పడతారు. అందువల్ల అరుణాచలం వెళ్ళినప్పుడు ఉత్తర రాజగోపురం ద్వారా వెళ్ళి రూ. 50 టికెట్ తీసుకొని దర్శనం చేసుకున్నట్లయితే కొంచెం ఈజీగా దర్శనం అవుతుంది. ఈ త్రిశూలం ఉంది కదా, ఈ త్రిశూలంని ఒక ఐడెంటిఫికేషన్ మార్క్గా పెట్టుకోండి ఈ చెట్టు దర్శనం చేసుకోదలుచుకున్నటువంటి వాళ్ళు. ఇదే అరుణాచలంలో 7 సిద్ధ పురుషులు కొలువై ఉన్నటువంటి చెట్టు. ఇది బదనిక అంటారు. ఇలా 2 చెట్టుల యొక్క కలయిక. ఇది రావి చెట్టు, మారేడు చెట్టు యొక్క కలయిక ఇది. ఈ బదనిక చెట్టు అంటారు దీన్ని. ఈ చెట్టు మీదే ఉన్నటువంటి జీవులే సప్తమాతృకలు. 7 సిద్ధ పురుషులు జీవుల రూపంలో కొలువై ఉన్నారు ఈ చెట్టు మీద. చూసారు కదా మీరు. ఈసారి మీరు అరుణాచలం వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ చెట్టు దర్శనం చేసుకోండి. ఆ చెట్టు మీద ఉన్నటువంటి సిద్ధ పురుషుల దర్శనం చేసుకోండి. ఈ దర్శన భాగ్యం మాకు కలగడం కూడా మేము చాలా ఆనందంగా భావించాము.